వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఉపనయనం అండి. మా అమ్మాయి వల్ల మరిది గారి పెళ్ళి జరిగింది. అయితే పెళ్ళికి ముందు మేము ఇలా ఉపనయనం చేస్తామండి. మేము విశ్వకర్మాస్ అండి. కంపల్సరీ ఈ తంతు జరగాల్సిందే మాకు. అంటే ఉపనయనం అంటే అబ్బాయికి యజ్ఞోపవేతం ధరింపచేసి తర్వాత పెళ్ళి కొడుకుని చేస్తామండి. అంటే పెళ్ళి కొడుకును చేసే ముందు అబ్బాయి కాశీయాత్ర బయలుదేరుతారండి. కాశీయాత్రకు వెళ్తూ నేను సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు అమ్మ అని చెప్పేసి కాశీకి వెళ్తుంటే వాళ్ళు బామ్మర్దులు వచ్చి మా చెల్లినిచ్చి పెళ్ళి చేస్తాం బావా, మీరు కాశీయాత్ర వెళ్ళకూడదు అని బతిమాలుకుంటారండి. మిగతాదంతా ఈ వీడియోలో చూసేసేయండి మీరు. ఇక్కడ అబ్బాయికి బాసికం కట్టి జీలకర్ర బెల్లం కూడా తల్లిదండ్రి ధరింపచేస్తారండి శిరస్సు పైన. ఆ తర్వాత కాశీయాత్రకి ఇలా గొడుగు తీసుకొని మరచెంబు తీసుకొని ఇలా భుజానికి జోల తగిలించుకొని అబ్బాయి వెళ్తాడు. ఇంటికి వచ్చిన బంధుమిత్రులు, అబ్బాయి అన్నలు, వదినలు, మరదళ్ళు, తమ్ముళ్ళు అందరూ భిక్ష వేస్తారండి. ఆ భిక్షను తీసుకొని అబ్బాయి కాశీయాత్రకు బయలుదేరుతాడు. ఇప్పుడైతే ఈ వీడియోలో కొన్ని న్యాచురల్గా ఉంటాయని వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదండి. మాతృదేవో భవ మాతృదేవో భవ భవతి భిక్షాం దేహి. ఇంకా కాలు మొక్కిన అమ్మకు ఆశీర్వాదం తీసుకోవాలన్నట్టు. మా ఆశీర్వదించండి. అక్షరం వేసి జోలలా బియ్యం పోయాలి. కాగా ఇలా పైసలు పెట్టాలి. కాశీయాత్ర పెట్టిన మరి ఎట్లా పోవాలి పిల్లాడు. ఇది పట్టుకుంటా ఫస్ట్ అమ్మ మోకాల మీద మాతృదేవో భవ రెండు సార్లు వచ్చిన మూడోసారికి పైసలు కొడుక బియ్యం దదాదు అనుకుంటే దాంట్లో దదాదు దదాదు అనుకుంటే దాంట్లో దదాదు. ఆయన కాలు మొక్కున్నాను. పితృదేవో భవ భవాన్ భిక్షాం దేహి భవాన్ భిక్షాం దేహి. మంచి ఆశీర్వాదించి మీ కొడుకుని నాన్నగారు నేను చక్రబాటులో నడుచుకుంటాను. పితృదేవో భవ భవాన్ భిక్షాం దేహి పితృదేవో భవ భవాన్ భిక్షాం దేహి. అడిగావా కాశీయాత్ర పోతున్నా పట్నాలు ఏది అడిగితేనే వస్తాయి మరి. అండ్ ఇక్కడ నేను మా వారండి భిక్ష వేయడానికి వచ్చాము. కాశీకి పోతున్నా అడుగుతూనే ఇస్తా. విజయ్ కాశీకి పోతున్నా పైసలు ఏమని చెప్పు అట్లా అడుగు. పాపం నిజంగా సంతోష్ చేసిండా సంతోష్ అని చెప్పు. నువ్వు సంతోష్ నీ కాశీకి పోతున్నా పైసలు ఏమని చెప్పు. బాజా బాధ్యతని కాశీ పడండి వాడుకుని బాజా. నేను కాశీకి వెళ్ళి సన్యాసం ముచ్చుకొని
పిల్లను ఆఫర్ చేయకముందే అందుకనే తీసుకోపోతాడు ఇప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. పోవద్దు బావా మా చెల్లెని ఇస్తున్నాను. అయ్యో బావగారు వద్దు, ఇక్కడే ఉండిపోండి. లేదు బామార్ది గారు, వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. బావగారు ఇక్కడే ఉండిపోండి. మా యొక్క చెల్లెనిచ్చి మీకు నచ్చినన్ని కట్నకానుకలు ఇచ్చి ఇక్కడ ఘనంగా వివాహం చేస్తాను. ఇక్కడే ఉండిపోండి. ఉందామా పోదామా? నువ్వు ఎంత కనిపిస్తా బాబా చెప్పు. బంగారమైన మా చెల్లెనే ఇస్తున్నా. చెల్లెనే 50 కిలోల బంగారం. సరే కూర్చోండి. ఇక్కడ అబ్బాయికి చెవులకి చేతులకి గోధుమ పిండితో ఆభరణాలు చేసి అలంకరిస్తారండి. గోధుమ పిండి చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా చేసి ఇలా కర్ణాభరణాలు, చేతికి కంకణాలు వేసి అలంకరిస్తారు. కొంచెం అదే అది కూడా కాశీకెళ్ళి అయిపోయింది. అడగక మొదలే ఉండాలి ఇవన్నీ. అడిగిన తర్వాత ఏం కాదు, ఏం పడలే. ప్రార్థిత ప్రేమేదాతో తర్వాత పెళ్లి కూతురు అన్నయ్య అబ్బాయి కాళ్ళు కడిగేసి, బావగారు మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాము, మీరు కాశీకి వెళ్ళకూడదని చెప్పి బతిమాలి కాళ్ళు కడిగేసి ఇంట్లోకి తీసుకెళ్తారండి. చాలా సరదాగా జరుగుతుంది ఈ ఘట్టం అంతా. చాలా అంటే చాలా సరదాగా. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. రమ్య లిస్ట్ రాసినావు కదా ఇది. కూరగాయలు అవి ఏంటి కూరగాయలు ఆమె చెప్తుంది. ఇక్కడ ఫైనల్గా అమ్మాయి వల్ల అన్న పెళ్లి కొడుక్కి నూతన వస్త్రాలు ఇచ్చి స్వీట్ ఇవ్వడంతో ఈ ఘట్టం ముగుస్తుందండి. చూడండి, తర్వాత పెళ్లి కొడుకు తల్లి తండ్రికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోస్తారండి. ఇక్కడ మా వదిన గారి తమ్ముడు ఈయన, మా వియ్యపురాలండి. వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాము పెద్ద కోడలు ఇంటికి. చూడండి, ఇక్కడ రింగు తొడుగుతున్నారు. అండ్ ఈమె మా వియ్యపురాలు మరదలండి. ఇలా ముందు నూతన వస్త్రాలు ఇచ్చేసి వాళ్ళు కట్టుకొని వచ్చిన తర్వాత 5 ముత్తైదువులు ఒడిబియ్యం పోస్తారండి. చూడండి, ఇక్కడ మా వదిన వల్ల మరదలు ఫస్ట్ పోస్తుంది. ఇలా చీరలో ఒక జాకెట్ ముక్క వేసి తర్వాత పసుపు కుంకుమ వేసి 5 సార్లు ఒడిబియ్యము ఇలా 5 సార్లు పట్టుకొని ఒళ్ళో పోస్తారండి. చూస్తుండండి మీరు. ఈవిడ తర్వాత నేను. అండ్ ఇక్కడ నేనండి ఇలా ఇద్దరికి బొట్టు పెట్టి నేను కూడా బొట్టు పెట్టుకొని 5 సార్లు ఒళ్ళో బియ్యం పోస్తాము. ఇక్కడ మేము ముగ్గురమే ఉన్నామండి, అందుకు నేను 2 సార్లు పోసాను. తర్వాత మా కూతురి తోటికోడలు వాళ్ళ అమ్మ కూడా పోసారండి.
అదే మళ్ళీ పుట్టుకుంటుంది ఇక్కడ 5గురు ముత్తైదువులు ఒడిబియ్యం పొయ్యాలండి. ముగ్గురమే ఉన్నాం కాబట్టి మళ్ళీ నేను వాణి ఇద్దరము మళ్ళీ రెండోసారి కూడా ఒడిబియ్యం పోసామండి. పోసిన తర్వాత 5గురం పూర్తయిన తర్వాత సారపప్పు మా వదిన చేత ముట్టిస్తారండి. అంటే శనగపప్పు, కుడకలు, పసుపు, కుంకుమ ఇవన్నీ సారెగా ఇస్తారు. తర్వాత మంగళహారతి ఇస్తామండి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ విరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరముగా కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.